విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిని ఆయన అన్న మాజీ ఎంపీ కేశినేని నాని నీడలా వెంటాడుతున్నారు. చిన్ని పచ్చి అవినీతిపరుడనేది నాని అభిప్రాయం. ఇలాంటి వాళ్లకు ప్రోత్సహించొద్దని ఇప్పటికే సీఎం చంద్రబాబుకు నాని ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రధానంగా లిక్కర్ స్కామ్ ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డితో చిన్నికి వ్యాపార సంబంధాలున్నాయని, ఇద్దరూ కలిసి ఒకే మెయిల్పై వ్యవహారాలు నడిపారనే ఆధారాలతో సహా నాని బయటపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా చిన్నిపై నాని మరో ఫిర్యాదు చేశారు. ఏకంగా ఈడీకి ఫిర్యాదు చేసి చిన్ని అంతు తేల్చాలని ఈడీని నాని కోరడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈడీకి చేసిన ఫిర్యాదుకు సోషల్ మీడియాలో ఆయన షేర్ చేయడం గమనార్హం. ఈ ఫిర్యాదులో ఏముందో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్కు సంబంధించి ఎఫ్ఐఆర్ నెంబర్ 21/2024 తేదీ 23/9/2024 కింద జరుగుతున్న విచారణకు సంబంధించి కీలక వాస్తవాలను ఈ దృష్టికి తెస్తున్నట్లు ఈడీ డైరెక్టర్ను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్పై తనకు నమ్మకం లేదని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని అధికారికంగా సిబిఐ విచారణకు అభ్యర్థించడం ఆందోళన కలిగిస్తుందని నాని తెలిపారు. అధికారిక రికార్డులు, పబ్లిక్ డొమేషన్ సమాచారం ప్రకారం కేశినేని శివనాథ్, అతని భార్య జానకి లక్ష్మి రాజ్ కసిరెడ్డి ఇతర వెంచర్లో ప్రైడ్ ఇన్ఫ్రాక్షన్ ఎల్ఎల్పీలో భాగస్వాములు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ PMLA 2002ని ఉల్లంఘించి ఆదాయ లావాదేవీలకు ఈ సంస్థలు ఉపయోగించి ఉండవచ్చని ఈడీకి ఫిర్యాదు చేశారు. అలాగే చిన్ని కుటుంబ సభ్యులు, సన్నిహితులు సుదీర్ఘకాలంగా వ్యాపార భాగస్వామ్యంలో సహా దేశంలోనే విదేశాల్లోనూ వివిధ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ జరిపి ఉంటారనేందుకు బలమైన ఆధారాలున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని భార్య జానకి లక్ష్మి కుమారుడు వెంకట చౌదరి, మధు బాబు, కందిమళ్ళ సురేష్, పిటి రామ్, వెన్నిగళ్ల చక్రవర్తి, కడియాల వంశీ, కడియాల కుమార్, అడుసుమల్లి రాజేష్, పోస మోహన్ రావు, బొల్లినేని వెంకటకృష్ణ కిషోర్, తూళ్లూరి నాగేశ్వరరావు గాలిపై విచారణ జరపాలని ఆయన ఈడీని అభ్యర్థించారు. పైన పేర్కొన్న వ్యక్తులతో కొందరిపై రూ. 2,000 కోట్లు చైన్ లింక్ స్కామ్పై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో కేసు నమోదైందని ఈడీ దృష్టికి నాని తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉందని పేర్కొన్నారు. లోతైన విచారణ జరిపి నిజాలని వెలికి తీయడానికి నిష్పాక్షికంగా దర్యాప్తు చేపట్టాలని ఈడీని ఆయన కోరడం విశేషం. దీనిపై ఈడీ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.